Okay, good morning students. Ee roju manam class lo exact differential equations topics ni one by one videos chestu unnamu. Inka previous question papers lo nunchi unna very important questions ani gather chesi one by one videos chestunnam. Ee videos anevi entagano meeku upayogapadayi ani నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇవి M1 M2 పాస్ అవ్వాలంటే జనరల్గా ఏ స్టూడెంట్ కానీ కొద్దిగా కష్టం. ఇవి అందులో స్కోరింగ్ సాధించాలంటే మాత్రం బాగా మంచి స్కోర్ సాధించాలి, పాస్ అవ్వాలి అంటే మాత్రం ఈ టాపిక్స్ ఎంతగానో మీకు బాగా ఉపయోగపడతాయి. ఖచ్చితంగా ఎక్కడ మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఈ వీడియోస్ని బాగా నేర్చుకొని మీరు ఎగ్జామ్లో బాగా రాసే అవకాశం ఉంటుంది, సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎవరు ఏ స్టూడెంట్ ఫెయిల్ అవ్వకూడదనే మన ఉద్దేశంతో ఈ వీడియోస్ అన్నీ చేస్తున్నాం. కాబట్టి పాస్ అవ్వాలి అనేది మెయిన్ కాన్సెప్ట్. ఆ తర్వాత ఇంకా బాగా చూసినట్లయితే ఇంకా వీడియోస్ అన్నీ చూసినట్లయితే మీరు మంచి స్కోర్ సాధించే అవకాశం ఉంటుంది. నా పేరు వీరబ్రహ్మం వై. వెల్కమ్ టు వీరబ్రహ్మం వై మ్యాథమెటిక్స్. ఓకే రైట్. నౌ ఫైండ్ ఎం. నౌ ఫస్ట్ ఈ ప్రాబ్లంలో మనం ఫస్ట్ ఎం అండ్ ఎన్ వాల్యూస్ని ఐడెంటిఫై చేయాలి స్టూడెంట్స్. వాట్ ఈజ్ ఎం అండ్ ఎన్? What is m? Here m coefficient of dx is called m, coefficient of dy is called n. Okay, m equal to 1 plus 2xy into cos x square minus 2xy and n equal to sin x square minus x square. Okay students, మనం ఫస్ట్ జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇందులో జనరల్ సొల్యూషన్ ఇందులో ఫైండ్ అవుట్ చేయాలి. జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎగ్జాక్టా లేదా నాన్ ఎగ్జాక్టా అని మనం ఐడెంటిఫై చేయాలి. ఇఫ్ ఎగ్జాక్ట్ అనుకోండి, సపోజ్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ ఎగ్జాక్ట్, దెన్ వి ఫైండ్ జనరల్ సొల్యూషన్. ఇఫ్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్, దెన్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎగ్జాక్ట్ చేయడం కోసం ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ అనే మెథడ్ని మనం యూజ్ చేస్తాము. అది మెథడ్ 1, మెథడ్ 2, మెథడ్ 3, మెథడ్ 4, మెథడ్ 5, ఇలా 5 మెథడ్స్ ఉంటాయి. 5 మెథడ్స్. ఓకే, అవన్నీ నెక్స్ట్ వీడియోస్లో మనం 1 by 1 ఇంకా డిస్కస్ చేద్దాం. ఓకే, మీ యొక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అనేది ఎంతో ఇంపార్టెంట్ నా వీడియోస్కి. మీరు ఎన్నో లైక్లు వీడియోస్ సబ్స్క్రిప్షన్లు ఇచ్చినట్లయితే నేను ఇంకా ముందు ఇంకా వీడియోస్ చేయగలను మీ యొక్క సహకారంతో. ఓకే, థ్యాంక్ యూ. ఫస్ట్ డో ఎం బై డో వై to check exact or not. To check exact or not. Now do m by do y equal to do y of 1 plus 2xy into cos x square minus 2xy equal to do y of 1 plus 2x into do y of ఇందులో cos x square కూడా కాన్స్టెంట్ కాబట్టి do y of y minus 2x కాన్స్టెంట్ do y of y equal to do y of 1 and y అంటే 0 plus 2x into cos x square do y of y అంటే 1 minus 2x into 1 equal to 2x into cos x square minus 2x. ఓకే స్టూడెంట్స్, మనం ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేసినట్టు 2x into cos x square minus 2x వచ్చేసి. కాబట్టి నెక్స్ట్ డో n by డో x. కాబట్టి డో x ఆఫ్ n. వాట్ ఈస్ n? sin x square minus x square equal to డో x ఆఫ్ sin x square minus డో x ఆఫ్ x square. Okay students, do x of sin x square and we know that formula sin x అంటే cos x అని రాస్తాం. అలాగే sin x square అంటే cos x square అని రాసి మళ్ళీ x square ని కూడా డిఫరెన్షియేషన్ చేస్తాం స్టూడెంట్స్. కాబట్టి do x of sin x square అంటే cos x square and do x of x square minus 2x equal to cos x square into do x of x square into 2x minus 2x equal to 2x into 2x కామన్ తీసామనుకోండి స్టూడెంట్స్, cos x square minus ఓకే నేను ఒకసారి కరెక్ట్ రాస్తే 2x into cos x square minus 2x. సరే అబ్జర్వ్ చేస్తే 2x into cos x square minus 2x. ఓకే స్టూడెంట్స్, both are equal. Do m by do y and do n by do x are
equal, then given differential equation is exact because dou m by dou y is equal to dou n by dou x. Okay, next we find okay students, next to find general solution. Okay students, general solution మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. జనరల్ సొల్యూషన్ అంటే ఫార్ములా మనకు తెలుసు, ఇంటిగ్రేషన్ ఆఫ్ m dx ప్లస్ రైట్ ఓన్లీ y terms in n into dy equal to 0 అంటే c. కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ m అంటే ఎంత వాల్యూ, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dx plus 2y into integration of x cos x square dx minus 2y into integration of x dx plus right only y terms and ఏం లేవు స్టూడెంట్స్ 0 dy equal to c, integration of 0 అంటే c. కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ x అంటే వాల్యూ x plus 2y into apply formula students, u into dy dx of v, uv formula apply chesi u into v dash ala formula apply chesina integration of u into ala vastundi. Kabatti x into integration of m dx ante 2y into cos x square. Kabatti manam cheste apply uv formula ledante method of substitutions ఆ formula apply cheyali students. Let x equal to t, x square equal t అనుకున్నాం అనుకోండి, దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తాం. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x, అప్పుడు 2x into dx by dt ఈక్వల్ టు dx by విత్ రెస్పెక్ట్ టు t చేసాం అనుకోండి dx. ఓకే ఒకసారి చేద్దాం. x స్క్వేర్ ని 2x into x చేసాం అనుకోండి dx by dx ఈక్వల్ టు dt by dx. ఇలా చేసాం అనుకోండి స్టూడెంట్స్. కాబట్టి dx క్యాన్సిల్ అయిపోద్ది, అప్పుడు 2x dx ఈక్వల్ టు dt. This implies x into dx ఈక్వల్ టు 1/2 dt స్టూడెంట్స్. 1/2 dt వస్తుంది. ఆ మెథడ్ ద్వారా దీన్ని సాల్వ్ చేయాలి. దీన్ని సాల్వ్ చేస్తే ఎలా వస్తుంది స్టూడెంట్స్? లెట్ x square equal to t, differentiation with respect to x, 2x into dx by dx dt by dx. This implies 2x dx equal to dx equal to dt. X dx equal to 1/2 dt minus 2y into integration of x ante x square by 2 students. X square by 2 equal to c. 2 cancel. This implies x plus 2y into దీన్ని సింప్లిఫై చేసాం అనుకోండి స్టూడెంట్స్, అప్పుడు x into dx ఇంటిగ్రేషన్ ఆఫ్ x అంటే x dx బదులు 1/2 dt రాస్తాము. కాబట్టి 1/2 into y. నెక్స్ట్ x స్క్వేర్ అంటే t, కాబట్టి cos t స్టూడెంట్స్, cos t dt మైనస్ ఇదంతా వచ్చేసింది yx స్క్వేర్ స్టూడెంట్స్ ఈక్వల్ టు c. ఓకే స్టూడెంట్స్, yx స్క్వేర్ ఈక్వల్ టు c. కాబట్టి మనం ఒకసారి దీన్ని సింప్లిఫై చేద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ cos t, వాట్ ఈస్ వాల్యూ? ఇంటిగ్రేషన్ ఆఫ్ cos t అంటే స్టూడెంట్స్ sin t minus yx square equal to c. What is sin t value in x? Y sin x square minus xy equal to c. ఓకే స్టూడెంట్స్, ఒకసారిగా మనం చూసినట్లయితే ఈజీగా అర్థమవుతుంది. అంటే అవి మెథడ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్స్ అప్లై చేసి సాల్వ్ చేయాలి స్టూడెంట్స్. మనం సాల్వ్ చేస్తే ఈజీగా వస్తుంది. 1 + 2xy minus cos xy minus 2xy into dx plus sin x square minus x square dy equal to 0. ఇందులో ఈ ప్రాబ్లమ్స్ అన్ని మనం చెక్ చేయాలి. చెక్ చేసినట్లయితే వస్తుంది స్టూడెంట్స్. దీస్ ఇంప్లైస్ x, y 2 క్యాన్సిల్ y, ఇలా 1/2 వస్తుంది. dx ప్లేస్లో
ఎక్స్ డిఎక్స్ ప్లేస్లో 1/2 dt రాసి cos t రాస్తే sin t. Okay students, thank you all. Please learn and share, subscribe.